గర్భవతివి కాగానే 7 నెలల గర్భవతి అప్పుడు నీ భర్త ప్రాణం పోతుందని చెప్పలేడా 6 నెలలు పోయి 7 నెలలు నిండంగానే అక్కడ కైలాసం యమధర్మరాజు కళ్ళ చూస్తుండే అమ్మా యమధర్మరాజు కళ్ళ చూసి అయ్యా యమధర్మరాజా నన్ను వట్టిగా పోనొచ్చిన తండ్రి ఆ రాజ్యాల రాజుకు యమధర్మరాజును చూడంగానే జాలి గుండె జల్లు అంటున్నది నల్ల గుండె వలుగుతున్నది 4 భాగాలు అవుతున్నాయి అయ్యా యమధర్మరాజా నన్ను పట్టుకపోగాని తండ్రి నాకు 5 నిమిషాల సమయం నువ్వు ఇచ్చినట్టయితే నా భార్యను చూసుకొని నా ఒక్క కొడుకు చూసుకొని ఇక నేను వస్తానని 5 నిమిషాల సమయం తీసుకొని నా భార్య ఉన్న మేడకు రావో దేవుడా నా భార్య ఉన్న మేడకు రావో దేవుడా అయ్యో రాజు వద్ద ఉన్నడు రాజవలాలో నా బావరావు చిన్నదానా నా భార్య నా బావరావు ముత్యాల ఓ బావ అయ్యో యములు వచ్చినారే నా భార్య
ఉన్నది తెలియదు, బిడ్డ ఉన్నది తెలియదు. రేపు రేపటి కాలాన బామ మనకు బిడ్డ ఉండి అమ్మ మన బాబు ఏడంటే నువ్వు ఎవల మగము ఓ బామ. అయ్యో నువ్వన్న చూపుతావే నా భార్య, అయ్యో నువ్వన్న చూపుతావే ఓ బామ. ఓ బామ ముచ్చాలా నేను కొడుకు తోడ బిడ్డద్దంటే గా జామ చెట్టు మీద రామశిలక జామ పండులు వర్క తిన్నట్టు బిడ్డలు కావాలని నా గుండెకాయ వర్క తిన్నావు దేవి. ఇవాళ నువ్వు 7 నెలల గర్భవతప్పుడు ఇక నా ప్రాణం పోతున్నది బామ, నా జీవనం పోతున్నది దేవి. ఓ బామ చిన్ననాడు చిలకల జంటవాసి, పడుతున్నాడు పైరాల జంటవాసి, ఇక నేను పోతున్ననే బామ. అయ్యో మన కొడుకు బయలమమ్మ ఓ బామ, అయ్యో మన కొడుకు బయలమమ్మ నా భార్య, నా కొడుకరాల వరహాల మహారాజా. నువ్వు ఎక్కడాను ఉన్నవురా నా కొడుక, నువ్వు ఇంకా రాకపోతే మీరా నా కొడుక. అయ్యో ఇప్పుడు నువ్వు ఉంటే నా కొడుకు, నా కొడుక వరహాల రాజా. ఇప్పుడు నువ్వు ఉంటే నీ అవ్వ పైన అని నీ చేతులు పెడుతురా నాయనా. నా కొడుక వరహాల రాజా ఒక్క కొడుకు అని ఒళ్ళ పెట్టి చదువుకున్న నాయనా. నువ్వు కింద నడితే మట్టి అంటుందని నా ఏదో బొచ్చ మీద నడిపించుకున్నా. నువ్వు ప్రొద్దున లేచి తడిబెడి తానాలు వేసి తల్లి చేతాన్నం తిన్నాక నిన్ను నా భుజాల మీద కూర్చుండ పెట్టుకొని వాడకన్న పొండి దింపుకుంటా పోయి నిన్ను బడి లోపల దించద్దు నాయనా. రేపటి కాలాన నిన్ను బడి లోపల ఎవరు దించి రావాలే కొడుకా. తండ్రి ప్రేమ నీకు దూరమైతున్నది కొడకా. ఇక నేను పోతున్నా, నేను బుద్ధి ఎప్పటో నీ భూమిలో కలిసిపోతన్నరా నాయనా. అయ్యో బామరావు బామ నేను పోతా ఉన్నా, వెళ్ళిపోతా ఉన్నా, నీకు నాకు వాసే దేవుడేడా బాబే. ఈ చాట్ల వారి ఇళ్ళల్లా గా కన్న తల్లి సరస్వతి వేనట్టిగా నేను పోతన్నా. గా సరస్వతి ప్రాణం వేయినాడు వాళ్ళ భర్త నరసయ్య ఏడ్చినట్టు. అయ్యో నువ్వు ఏడ్తావా బామా, నువ్వు ఏడ్తావా బామా, నరసయ్య ఏడ్చినట్టు నువ్వు ఏడ్తావా బామా, ఏడ్చిన్న బామా లేచి రానే బామా, ఉడిసిన బామా లేచి రానే బామా. గా సరస్వతి ప్రాణం వేయినాడు నరసయ్య ఏడ్చినట్టు, వాళ్ళ బిడ్డ కళ్యాణి ఏడ్చినట్టు, వాళ్ళ కొడుకు మల్లేశం ఏడ్చినట్టు. అల్లుడే కొడుకాని చదువుకున్నారు, అల్లున్నే కొడుకు లెక్క భావించుకున్నారు. అల్ల కొడుకు మల్లేశం ఏడ్చినట్టు. అయ్యో నువ్వు ఏడ్తావా, నువ్వు ఏడ్తావా, నువ్వు ఏడ్చిన బామా లేచి రానే బామా. నేను పోతా ఉన్నా, నీ భర్తను పోతా ఉన్నా, నా కొడుకు బయలమే బామా, కొడుకు బయలమే బామా. ఓ బామా ఉద్యానగానే బిడ్డ పెరిగి పెద్దదైనాక, బిడ్డ పుట్టి పెరిగి పెద్దదైనాక మన బిడ్డకు లగ్గం చేసినాడు పోలు మీద. మన బిడ్డ కూర్చున్నాడు, బ్రాహ్మణులు ఏమంటారు, బిడ్డ నీ కాళ్ళు కడగాలి, నీ తల్లిదండ్రులు లేరంటే తల్లి ఉండబడిగా నీ ముఖం చూపెడుతుంది కానీ. అయ్యో తండ్రి ఏడి అంటే, తండ్రి ఏడి అంటే అయ్యో ఎవల మోకం బిడ్డో, ఎవల మోకం బిడ్డ చూపుతాదే బామా. ఓ బామా మన బిడ్డ పెరిగి పెద్దదయ్యి అమ్మ మన బాబు ఏడంటే, ఓ బిడ్డో నువ్వు నేను నా గర్భంలో ఉన్ననాడు, నువ్వు 7 నెలల గర్భవతప్పుడు నేను గర్భవతప్పుడు నా గర్భంలో నువ్వు ఉన్ననాడు నీ తండ్రి ప్రాణం ఏది బిడ్డ. నీ తండ్రికి
గక్కడ తండ్రిని గాలేసినము నీ తండ్రి ఎముకలేరి బొక్కలేరి గక్కడ గోరి కట్టినము గక్కడ నీ బాబు గోరి ఉందని చూపెడితే నా బిడ్డ 7 వాడలెల్ల ఏడుకుంటా వచ్చి నా గోరి మీద పడి నా బిడ్డ ఏడితే ఓ నాయనా నువ్వు ఏ రాజ్యం పోతివి బాబు నువ్వు ఏ దేశం పోతివి నానా నాయన్నను నేను ఉట్టగా ముందే నీ ప్రాణం వెళ్ళిపోయనా నా కష్టమేమో చూసినవే బాబు నా సుఖమేమో చూసినవే నానా అని నా బిడ్డ నా కోరి మీద పడి ఏడుస్తున్నాడు నా సచిన జీవికి సరిగమందుతుందంటరే బావా అయ్యో మన కొడుకు బయలమమ్మ అయ్యో రావనేను తమ్మున్నాను భార్య మీద పడ్డాడు రా యమలాను ఓ బావా నీ తల్లిదండ్రి రాజులు నా తల్లిదండ్రి రాజులు ఇనుప బొమ్మలకు ఇద్దరి బొమ్మలకు లగ్గం చేసినట్టు మనకు లగ్గం చేసిర్రు నువ్వు 6 ఏళ్ల బాలప్పుడు నేను 12 ఏళ్ల బాలకునప్పుడు నీ తల్లిదండ్రులు రాజులు తీసి నా చేతులు పెట్టి నీ తల్లిదండ్రి రాజులు వెళ్ళిపోతే నేను తొట్టెలు వేసి చేతులు ఉయ్యాలలు వేసి నేను ఆదుకున్నా నువ్వు ప్రొద్దున లేసి నేను పడి కొంగ న్యాయం పడి అన్నా అని న్యాయం పడి నువ్వు వస్తే పట్నం మీది ప్రజలందరూ చూసి నీకు అన్నగాడు బావ ఇతడు భర్త ఇతడని చెప్పుతే గప్పుడు నన్ను భర్త లెక్క భావించినవే బావా ఇక నీ ప్రేమలకు వాసిపోతున్నదని ఆ రాజ్యాన రాజు పౌడంపు మహారాజు గా భార్య పాదాల కడగాదు అయ్యో విలవిల కొట్టుకొని అయ్యో విడిసినాడు ప్రాణములు ఓ దేవుడా తల కిందకి వెళితే తేదిలా పడితే రాజు ఎక్కడ లేడమో రాజు కళ్ళకెళ్ళి మేనమైంది ఓ నాద ప్రాణేశ్వర వద్దు వద్దని అంటున్నాడు నీ మాట నేను వినలేదు రామయ్యలక వచ్చి జామకాయ వలసగా తిన్నట్టు నాద నేను బిడ్డ కావాలని నిన్ను లేని వేల పెడితే నా బాధ మరింపలేక నారా పాడుబడ్డ గుళ్ళ తపస్సు చేస్తే వచ్చిన సంగమయ్య ఏమన్నాడు నా బిడ్డ ముత్యాల కన్నే 7 నెలల గర్భవతి అప్పుడు నీ భర్త గంటము నీ కడుపు లోపల బిడ్డ పుట్టినాక 3 గడియల్లా నా గంటవని అన్నడమ్మా నిజమేనో అబద్ధమేనో అనుకున్న గాని నాడన్న మాట నేటికి నిజమైతున్నది అయ్యన్న మాట ఆజ్ఞ తప్పబోదు గురుడన్న మాట గుర్తుకు వస్తున్నది నా భర్త